కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోనే లేదు. ఇప్పుడు అదే బస్సు ఇంకొకసారి అదే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఇంకోసారి ప్రమాదానికి గురైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ పెదంబరపేటలో ప్రమాదం చోటు చేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వచ్చిన పరిస్థితి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పొగలు కక్కిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రమాద సమయంలో బస్సులో ఏకంగా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతోంది ఈ ట్రావెల్ బస్సు. గంట నుంచి చలిలో రోడ్డుపైనే ఉన్నారు ప్రయాణికులు. వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటీవల కర్నూలులోను ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. 19 మంది మరణించారు. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక ఘటన వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆ హైవే మీద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు రోడ్డు మీద నిల్చుడిపోయిన పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు. వేమూరి కావేరి ట్రావెల్స్ కి బస్సు సంబంధించి అండ్ నాట్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పెదంబరపేటలో ఈ ప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వ్యాపించాయి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతూ ఉండగా ఈ ట్రావెల్ బస్సులో ఇటు పొగలు వ్యాపించిన పరిస్థితి. గంట నుంచి చలిలోని అక్కడ ఉన్నారు ప్రయాణికులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ టైర్కి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆ బస్సుకు సంబంధించి ఆ బస్సుని అక్కడే నిలిపివేయడం జరిగింది. ఎక్కడ కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎప్పుడైతే బస్సు నిలిచిపోయిందో అక్కడ ప్రయాణికులను అడిగిన సందర్భం వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ ప్రయాణికులు కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం మీరు చూడొచ్చు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళ లగేజ్తో వాళ్ళు అక్కడ ఫస్ట్ బస్సు దిగిపోయారు. అమ్మో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆ ప్రమాదం భయానికి వాళ్ళ సామాన్లు తీసుకుని రోడ్ల మీద నిల్చుడిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఎప్పుడైతే పొగలు వచ్చాయని తెలిసిందో వెంటనే భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాళ్ళ ఫస్ట్ లగేజ్ను వదిలేశారు. వాళ్ళు హుటాహుట్న ముందు కిందకు దిగిపోయారు. కిందకు దిగిపోయిన ఆ తర్వాత లగేజ్ గురించి ఆలోచించుకున్నారు. మీరు చూడొచ్చు. PY అంటూ కూడా బస్ నెంబర్ ఉంది. సో ఎప్పుడైతే ఈ పొగలు అంటుకున్నాయి మీరు చూడొచ్చు. పాతపట్నం అని చెప్పి రాసిపెట్టుంది శ్రీకాకుళానికి సంబంధించి. ఈ బస్సులో ఎప్పుడైతే ఆ పొగలు అక్కడ సెన్స్ చేయడం జరిగింది. అంటే పొగలు వచ్చాయని చెప్పి ఎప్పుడైతే గమనించారో వెంటనే అలర్ట్ అయ్యారు. ఒకవేళ ముందుకు వెళ్ళుంటే పరిస్థితి ఏంటి, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా మనకి తెలియస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పెదంబరపేటలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వ్యాపించాయి. ఓవర్ హీట్తో టైర్ల నుంచి పొగలు అట్టుకున్నట్టుగా, అంటే ఓవర్ హీట్ కారణంగా టైర్ల నుంచి పొగలు వచ్చినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. వేమూరి కావేరి ట్రావెల్స్ కి బస్సుకి సంబంధించిన ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. అక్కడే నిల్చున్నారు. మీరు చూడొచ్చు. ఆ బస్సు నిల్చుడిపోయిన పరిస్థితి. ఎక్కడ కదలేదు. లోపల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. శ్రీకాకుళం పాతపట్నానికి వెళుతోంది. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరి పెదంబరపేటకి చేరుకుంటున్న ఆ తరుణంలో హైవే మీద ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అదేంటి పొగలు వచ్చాయని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చింది. దీంతో బస్సు ఆపిన క్రమం వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఒక ఇబ్బందికర వాతావరణం ఉందని గమనించిన వెంటనే వాళ్ళు ముందుగా బస్సు దిగిపోయారు. తర్వాత లగేజ్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందుగా బస్సు దిగాలని చెప్పి వాళ్ళు వెంటనే హుటాహుట్న బస్సు నుంచి కిందకి దిగిపోయి వాళ్ళ లగేజ్ని ఆ తర్వాత వాళ్ళు బస్సులో ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మనకి ప్రాణాపాయం అయితే లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో. వెంటనే ముందుకు దిగిపోయిన తర్వాత లగేజ్కి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. కర్నూలు బస్సు ప్రమాదం మనం చూసాం. అర్ధరాత్రి ఒక్కసారిగా వాళ్ళు నిద్రలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అలాగే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.